జై వాసవి అందరికీ. మార్చి 22 అంటే ఈ నెల 22వ తారీఖు ఆదివారం మన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే వాసవి మహాశక్తి మహాపారాయణంకి ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా. ఇంకా 18 రోజులలో మనం అనుకున్న పారాయణంకి మనం వెళ్ళబోతున్నాము. ఇంకా గూగుల్ ఫామ్ ఫిలప్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి నింపండి. ఇప్పుడు మీరు మార్చ్ 1 రోజు మిస్ అయిపోయామే అని బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి సువర్ణ అవకాశం కదా. మన హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో మన ఆర్య వైశ్య ముద్దు బిడ్డ అయిన తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ అయిన శ్రీమతి కల్వ సుజాత గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారండి. అసలు ఎంత అదృష్టం కదా. మనం అమ్మవారికి కృతజ్ఞతాభావకంగా ఈ పారాయణలో పార్టిసిపేట్ చేసి 21,000 మందిలో సామూహికంగా చేయడం అనేది నాట్ ఏ జోక్. ఇంకా అది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో వెళ్తుంది అంటే ఇంకా అదృష్టం. ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని మీరెవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఇంతవరకు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయని వాళ్ళందరూ కూడా మీరు మీ సంఘంలలో అడిగేసి ఫిలప్ చేసుకోండి. అండ్ మనకి 102 గోత్రాలకు సంబంధించిన లిరిక్స్ కూడా వచ్చేసాయండి. అసలు అది ఎలా పాడాలో కూడా వాళ్ళు మనకి ఆ స్టైల్ కూడా చెప్పారు. ఇంకా మంచి మంచి గాయకులతో కూడా ఆ పాటను మనకి వినిపించబోతున్నారు. సో మీకు ఇంకా లిరిక్స్ అందకపోతే నేను ఈ వీడియోలో ప్రింట్ పెడతాను. చాలా బాగుంది. అసలు 102 గోత్రాలకి 102 చరణాలు ఎంత సూపర్ కదా. చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు అది కూడా పాట ఏ స్టైల్లో శ్రీరంగ రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ ఆ పాట స్టైల్లో ఈ వాసవి మాత పారాయణంని చేయబోతున్నాము. అసలు అంత అదృష్టం కదా. అసలు అమ్మవారు మన కోసము ఆత్మాహుతి చేసి ఆ పరమేశ్వరంలో లీనమైపోయింది. పార్వతీదేవి అంశ మన ఆరవైశ్యుల్లో మన కులదేవతగా పుట్టడం మనం ఎన్నో జన్మలలో చేసుకున్న అదృష్టం. సో మంచిగా ఈ మాసంలో ఆ పార్వతీదేవి అంశంలో ఉన్న వాసవి మాతని స్తుతించే అవకాశం. మనం ఇంట్లో పారాయణలు చేసుకుంటామండి, ఓన్గా మనం ఎన్నో పూజలు చేసుకుంటాం. కానీ ఇలా సామూహికంగా ఇంత పెద్ద మాస్ పారాయణల్లో పార్టిసిపేట్ చేయడం అనేది అది అదృష్టమేనండి. సో మార్చి 1 రోజు మిస్ అయిన వాళ్ళందరూ నిరాశ చెందకుండా ఇప్పుడు ఇంకా గూగుల్ ఫామ్ నింపేసి వాట్సాప్ ఛానల్లోకి ఎంటర్ అయిపోండి. మీకు ఈ లిరిక్స్ పెడతాను. అండ్ మీకు ఇంకా గూగుల్ ఫామ్ రాలేదు అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నాకు, మీ గూగుల్ ఫామ్ పంపిస్తాను. లేదంటే మీ గుడిలో అంటే మీ సంఘం పెద్దలు ఉంటారు కదా, ప్రెసిడెంట్ గారు వాళ్ళని గూగుల్ ఫామ్ పెట్టమని అడగండి. మీ గ్రూప్స్లలో అలా పెట్టేసి ఆ గూగుల్ ఫామ్ నింపండి. గూగుల్ ఫామ్ కూడా చాలా సింప్లిఫై చేశారండి. అప్పుడు జీమెయిల్ అవన్నీ అడిగారు, అవన్నీ కూడా ఏం లేవు. జస్ట్ మీ పేరు, మీ గోత్రము, మీ పర్సనల్ వాట్సాప్ నెంబరు అండ్ మీ అడ్రస్, లొకాలిటీ పేరు, పిన్ కోడ్, అంతే. చాలా ఈజీగా ఉందండి. గూగుల్ ఫామ్ ఈజీగా నింపండి. అండ్ డ్రెస్ కోడ్ అయితే మీకు తెలిసిందే కదా, రెడ్, గ్రీన్, ఎల్లో ఈ మూడిట్లో ఏదో ఒక కలర్ మీ గ్యాంగ్ కట్టుకొని రానండి. మీ గ్రూప్ వాళ్ళు కట్టుకొని వస్తే అక్కడ మనకి 21,000 చీరలు ఉన్నాయండి. 21,000ని 3 భాగాలుగా విడదీశారు. 7,000, 7,000, 7,000, రెడ్, గ్రీన్, ఎల్లో. అలా మీరు ఏ కలర్ శారీతో వస్తే ఆ కలర్ శారీతో ఆ చీరలో కూర్చోవచ్చు. ఓకేనా. ఇంత మంచి ఫెసిలిటీస్ కల్పించిన ఈ పారాయణంలో పార్టిసిపేట్ చేద్దాం, హంగామా చేద్దాం అండ్ అమ్మవారి కృపకి పాత్రులవుదాం. జై వాసవి, జై జై వాసవి.